V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో ఏపీజేఎఫ్ మహాసభ ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. జర్నలిస్టుల సమస్యలు తీరుస్తానని హామీలు ఇచ్చారు. నేను చెవుల కృష్ణాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం విశాఖ ఉమ్మడి జిల్లా మహాసభని విశాఖలో త్వరలో నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభ జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం విశాఖ ఉమ్మడి జిల్లా మహాసభని నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మహాసభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృషి చేస్తుంది. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమస్యల్ని త్వరితగతిన ఈ ప్రభుత్వం పరిష్కరించాలనేటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారికి, ఏపీ జర్నలిస్ట్ ఫోరం తరఫున విశాఖ వేదికగా వాళ్ళకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా జర్నలిస్టులకు సంబంధించి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా జర్నలిస్టుల కంట్రిబ్యూషన్తో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల సమస్యలు, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కేటాయింపు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ వీటి మీద ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ఎన్నికల సమయం వచ్చే సమయం కల్లా ఆ హామీలు అమలు కాకుండా మళ్ళీ వాటిని పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ఇంకా 2.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి అర్హులైనటువంటి జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేటువంటి విధంగా ఒక విధి విధానాలను ఖరారు చేసి ప్రకటించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది కూడా 2026 డిసెంబర్ నాటికి ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విధి విధానాలని ప్రకటించాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 5 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని ప్రకటించి దాని ద్వారాగా వచ్చేటువంటి ఆదాయంతో అర్హులైనటువంటి జర్నలిస్టులకి 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు, లేదు అంటే 25 సంవత్సరాల సర్వీస్ పూర్తయినటువంటి వాళ్ళకి పెన్షన్ని ప్రకటించాలి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే అక్రిడేషన్లకు సంబంధించినటువంటిది మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమంది అర్హులైనటువంటి జర్నలిస్టులకి ఇంకా అక్రిడేషన్లో రాలేదు. వాటిని కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున సమాచార శాఖని కోరుతున్నాం. అదేవిధంగా రైల్వే పాసులకు సంబంధించి రైల్వే పాసులు గతంలో ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు ఇవ్వటం లేదు. ఈ రైల్వే పాసులను కూడా ఖచ్చితంగా అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ రైల్వే పాస్ ఇచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రైల్వే శాఖను కోరి
రైల్వే పాసులు ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులని అక్రిడేషన్తో సంబంధం లేకుండా ఆయా సంస్థలు ఇచ్చేటువంటి ఐడెంటిటీ కార్డులతోనే హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్య శాఖ ద్వారాగా మెడికల్ క్యాంపులను నిర్వహించాలని కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియా యొక్క విస్తృతి పెరిగింది, డిజిటల్ మీడియా విస్తృతి పెరిగింది, అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసి వాళ్ళని కూడా జర్నలిస్టులుగా గుర్తించేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సూచనలు అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి విధి విధానాలు ఖరారు చేసి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులను కూడా ఒక విధి విధానాల ప్రకారం జర్నలిస్టులుగా గుర్తించేటువంటి ప్రక్రియను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మహాసభల ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటువంటి దిశగా త్వరితగతిన చర్యలు తీసుకునేటువంటి దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాం. సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారే ఇప్పుడు హౌసింగ్ సంబంధించినటువంటి మినిస్టర్గా కూడా ఉన్నారు. జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్రక్రియని త్వరితగతిన పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చున్నారు. వాళ్ళని కోరింది ఏంటి అని అంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ సమయంలో జర్నలిస్టుల కంట్రిబ్యూషన్తో ఆ రోజున ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి విధి విధానాలు తయారు చేసిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి అనేటువంటి అంశం మీద ఆగిపోవడం అనేటువంటి జరిగింది. అందుకని ఇప్పుడు ఆ విధి విధానాలకు సంబంధించినటువంటి ప్రక్రియని డిసెంబర్ లోపు పూర్తి చేసి ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విధాన ప్రకటన చేయాలని కోరటం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 మధ్యలో ఏపీ జర్నలిస్ట్ ఫోరం అప్పటి ప్రభుత్వ సహకారంతో జర్నలిస్టులకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటి దాన్ని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజున ప్రకటించడం జరిగింది. ఆ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటుగా సహజమైనటువంటి మరణాలకు సంబంధించి జర్నలిస్టులు చనిపోతే ఆ కుటుంబాలను కూడా ఆదుకునేటువంటి విధంగా విధి విధానాలను తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో పాటుగా జర్నలిస్టులు కరోనా సమయంలో కొంతమంది విధి నిర్వహణలో ఉండి చనిపోయినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ఆ జర్నలిస్టులకి ఆ కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ గత ప్రభుత్వం ఆ విధమైనటువంటి హామీని అమలు చేసి ఉండలేదు. కాబట్టి కరోనా సమయంలో మృతి చెందినటువంటి జర్నలిస్టుల కుటుంబాలని వెంటనే ఆదుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వము ఎవరైతే డెస్క్లో పనిచేసేటువంటి డెస్క్ జర్నలిస్టులను కూడా ఆ రోజున జర్నలిస్టులుగా గుర్తించేటువంటి ప్రక్రియ, అక్రిడేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియనే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున అప్పుడు ప్రభుత్వం నుంచి హామీ పొంది ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకర్స్తో పాటు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జర్నలిస్టులుగా గుర్తించేటువంటి ప్రక్రియని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగా ఈ హామీలను సాధించేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రయత్నం చేస్తుంది. విశాఖ కమిటీని ఏర్పాటు చేయాలి, అందులో భాగంగా మహాసభను ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రక్రియను మొదలుపెట్టిన దిశలో విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టులు గతంలో నుంచి కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ జర్నలిజంలో ఉన్నా కానీ సరైన గుర్తింపు దొరకని జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గుర్తింపు రావాలి. యూట్యూబ్ ఛానల్ని
ఖచ్చితంగా కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి కూడా సరైన మార్గంలో వారందరికీ కూడా అక్రిడేషన్ మంజూరు చేయాలనేది మా ఫస్ట్ నినాదంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడిన తర్వాత డెస్క్ జర్నలిస్టులకు, అదేవిధంగా డెస్క్ లో పనిచేసే ప్రతి ఒక్కరితో, యాంకర్లతో పాటు అందరికీ కూడా అక్రిడేషన్ కల్పించిన యూనియన్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అనేసి మేము ఖచ్చితంగా చెప్పగలం. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం 2014-19 సమయంలో ప్రభుత్వానికి ఖచ్చితంగా జర్నలిస్టులకి ఇవ్వాలి అనే డిమాండ్ను ప్రకటించడంతో అప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే దాన్ని ఆమోదం తెలిపి ఖచ్చితంగా జర్నలిస్టుల రంగంలో ఏ విభాగంలో పనిచేసినా కానీ వారికి ఖచ్చితంగా జర్నలిస్ట్గా గుర్తింపు అక్రిడేషన్ మంజూరు చేయాలని చెప్పారు. అదే తరహాలో వస్తున్న క్రమంలో గతంలో జరిగిన ప్రభుత్వ మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడి కొంతమందికి నష్టం జరిగింది. అటన్నిటిని కూడా మరలా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం గతంలో ఏ విధంగా చేసిందో ప్రభుత్వం అదే తరహాలో మళ్ళీ వీటన్నిటిని కూడా పథకాలను ప్రవేశపెట్టాలి. జర్నలిస్టులకి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ప్రారంభించాలి. జర్నలిస్ట్ నిధిని ఏర్పాటు చేయాలని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. తరఫున ఉన్న కమిటీ కాలం కూడా పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ జిల్లాలో పనిచేసిన అధ్యక్షుడిగా పనిచేసిన శివశంకర్ను రాష్ట్ర కమిటీలోకి ఆహ్వానిస్తూ రాష్ట్ర కమిటీలో తీసుకోబోతున్నాం. అదేవిధంగా నూతన కమిటీ ప్రక్రియను కూడా ప్రస్తుతం ఏదైతే మహాసభ జరిగే కార్యక్రమంలో నూతన కమిటీకి సంబంధించి అడాక్ కమిటీను ఏర్పాటు చేస్తాం. ఇందులో భాగంగా రవికాంత్ ని కన్వీనర్ గాను, అదేవిధంగా పిఏ రావును కో కన్వీనర్ గాను, నాగేశ్వరరావును కో కన్వీనర్ గాను, దుర్గా ప్రసాద్ కూడా కో కన్వీనర్ గా నియమించాం. అదేవిధంగా ఈ మహాసభకు ఏదైతే కొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం మహాసభ ఏదైతే ఉందో ఆ మహాసభకు కూడా ఖచ్చితంగా విశాఖ జర్నలిస్టులు అందరూ కూడా, ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు అందరూ కూడా సహకరించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్టుల సంక్షేమం కోసం మాత్రమే ప్రతి అడుగు వేస్తుంది. జర్నలిస్టులకి మనం సాధించుకున్న హక్కులు కానీ ఎక్రిడేషన్ కానీ ఇవన్నీ గురించి పెద్దలు కృష్ణాంజలి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు స్వరాజ్ గారిని అందరికీ వివరించారు. నూతన అడాక్ కమిటీని ప్రకటించున్నారు. ఈ అడాక్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించిన మహాసభని త్వరలో నిర్వహించబోతున్నాం. ఈ మంచి కమిటీ, మంచి జర్నలిస్ట్ ని అందరినీ కమిటీలో తీసుకొని చక్కగా మన హక్కుల కోసం, మన సంక్షేమం కోసం, మన భవిష్యత్తు కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని అందరికీ మాటిస్తూ త్వరలోనే మహాసభ వేదిక తేదీని అందరికీ ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాటి పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము ఏపీ జర్నలిస్ట్ ఫోరం తరఫున కొన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం ఇప్పటికే సంప్రదింపులు జరపడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఒక 10 సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చామో అవన్నింటినీ కూడా ఒక ఏడాదిలోగా ఈ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీలు సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం పనిచేస్తుంది.